రివ్యూ ఆఫ్ ద మూవీ రాకాస తెలుగు మూవీ యాక్టెడ్ బై సంగీత్ శోభన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, కొన్ని లాజిక్స్ పక్కన పెట్టేస్తే ఎంటర్టైన్మెంట్ గానే ఉంది. స్టోరీ లైన్ ఏంటంటే రాకవర అనే ఒక ఊరికి కొన్ని వేల సంవత్సరాల నాటి ఒక వింత శాపం అయితే ఉంటుంది. ఆ ఊరి కోటలో ఉండే ఒక బ్రహ్మ రాక్షసుడి ఆకలి తీర్చడానికి తరతరాలుగా ఎవరో ఒకరిని బలి ఇస్తూ ఉంటారు. కట్ చేస్తే 2026 లో మన మోడ్రన్ హీరో అయినటువంటి వీరబాబు యుఎస్ నుంచి తన ఊరికి ల్యాండ్ అవుతాడు. అసలు ఏ పాపం కూడా తెలియని మనోడు ఈ బలి ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు, ఆ కోటలోకి వెళ్ళాక మనోడికి ఎదురైన సీన్లు ఏంటి, అసలు ఆ రాక్షసుడి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ ప్లస్ పాయింట్స్, సంగీత్ శోభన్ ఎంటర్టైన్మెంట్. మ్యాడ్ మూవీతో మనల్ని నవ్వించిన సంగీత్ ఈ మూవీలో తన మేనరిజమ్స్ తో మరోసారి అయితే అదరగొట్టేశాడు. ఒక పక్క భయం, ఇంకో పక్క సెటైర్ లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తన క్యారెక్టరైజేషన్ అయితే ఉంది. తను పలికించే ఎక్స్ప్రెషన్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ కామెడీ గ్యాంగ్. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఇచ్చాక సీన్ మొత్తం కూడా మారిపోతుంది. వెన్నెల కిషోర్, సంగీత్ శోభన్, గెటప్ శ్రీను ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సీన్లు థియేటర్ లో చాలా హిలేరియస్ గా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సీన్స్ లో వీళ్ళు చేసే కామెడీ అయితే అల్టిమేట్ గా ఉంది. నెక్స్ట్ డైరెక్టర్ విజన్. కొత్త డైరెక్టర్ అయిన మానస శర్మ ఫ్యాన్సీ బ్యాక్ డ్రాప్ ని హ్యాండిల్ చేసిన విధానం అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ని మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఫన్ అండ్ థ్రిల్ మిక్స్ చేసి ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ విజువల్స్ అండ్ మేకింగ్. నిహారిక ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆ కోట సెట్టింగ్ గానీ, రాక్షసుడి విజువల్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ చాలా రిచ్ గా అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ కూడా సీన్లని చాలా బాగా ఎలివేట్ అయితే చేశాయి. ఇప్పుడు మైనస్ పాయింట్స్, లాజిక్ లెస్ సీన్స్. ఫ్యాంటసీ సినిమాల్లో లాజిక్ వెతకూడదు, కానీ కొన్ని సీన్స్ లో ఇదేం లాజిక్ రా బాబు అని అనిపించింది. రాక్షసుడు ఒక పక్కన ఉంటే వీళ్ళు ఇంకో పక్కన అంతసేపు అల్లరి చేయడం కొంచెం రియాలిటీకి దూరంగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఎమోషనల్ యాంగిల్. రాక్షసుడికి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అది కొంతమందికి నచ్చొచ్చు, కానీ హారర్ ని ఇష్టపడే వారికి, అలాగే ఎక్స్పెక్ట్ చేసే వారికి కొంచెం స్లో అనిపించవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అండ్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ గా ఉంది. హీరో క్యారెక్టర్ మీద వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఇంకా న్యాచురల్ గా ఉంటే బాగుండేది. అండ్ టెక్నికల్ వాల్యూస్. డైరెక్టర్ తన డెబ్యూ మూవీతోనే ఇంప్రెస్ చేశారు. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో ఉన్నట్టు ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటే ఈ మూవీ యొక్క రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే రాకాస మూవీ భయపెడుతూనే అట్ ద సేమ్ టైం ఫుల్ గా అయితే నవ్విస్తుంది. మీరు వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా ఒక సినిమా చూడాలనుకుంటే ఈ రాకాస మూవీ ఒక బెస్ట్ ఆప్షన్. లాజిక్స్ పక్కన పెట్టేసి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మాత్రం ఈ సినిమా మీకు ఖచ్చితంగా 100% నచ్చుతుంది. సో థియేటర్ కి వెళ్ళి మూవీని అయితే చూడండి, ఎంజాయ్ చేయండి.